ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం ఆషాఢ మాసపు అమావాస్యనే చుక్కల అమావాస్య అని అంటాము. ఆ చుక్కల అమావాస్య రోజు గనక ఈ విధంగా పూజ చేశారు అని అంటే ఐశ్వర్యం సౌభాగ్యం సొంతమవుతాయి. అలాగే కన్నె పిల్లలు వివాహం కావలసినటువంటి పిల్లలకి మంచి వరుడు లభిస్తాడు అతి త్వరగా. అలా ఏంటంటే ఈ రోజు పూజ చేయటం వలన ఇళ్లలోని కష్టాలు చిక్కులు తొలగిపోతాయి అని నమ్ముతారు. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు రైతులు ప్రకృతిని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ అమావాస్య రోజు దాన ధర్మాలు చేయడం చాలా చాలా మంచిది అని పెద్దలు చెబుతారు. చుక్కల అమావాస్యను దీపస్తంభ వ్రతం లేదా గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ రోజున వివాహితులు సౌభాగ్యం కోసం కన్నెపిల్లడు మంచి వరుడు రావాలి అని గౌరీ పూజని చేస్తారు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మరియు పూజా గది శుభ్రం చేసుకోవాలి. పసుపుతో గౌరీదేవి ముద్దను తయారు చేసి పీఠంపై ప్రతిష్ఠించాలి. ఒక పీటపై బియ్యం పిండితో 100 చుక్కలు పెట్టాలి. ఆ చుక్కలపై 100 దారపు పోగులతో చేసిన తోరాన్ని అంటే ఒక దండను ఉంచాలి. మట్టితో లేదా పిండితో చేసిన దీపాలను వెలిగించి పూజించాలి. గౌరీదేవికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి ధూప దీప నైవేద్యాలు పెట్టాలి. బియ్యపు పిండితో చేసిన కుడుములు లేదా చలిమిడి వడపప్పును అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత పూజలో ఉంచిన దారపు తోరాన్ని స్త్రీలు తమ చేతికి కట్టుకుంటారు. పూర్వం ఒక నగరంలో ఒక రాకుమారి ఉండేది. ఆమెకు వివాహ వయస్సు వచ్చినప్పుడు జ్యోతిష్యులు ఆమె జాతకం చూసి పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడు అని చెబుతారు. దానికి భయపడి రాజు తన కుమార్తెకు అడవిలో ఒక శిథిలమైన ఇంట్లో ఉంచి పెళ్లి చేస్తాడు. అనుకున్నట్లుగానే పెళ్ళైన మొదటి రాత్రి భర్త మరణిస్తాడు. ఆ రాకుమారి ఎంతో దుఃఖిస్తూ పార్వతీ పరమేశ్వరుడను ప్రార్థిస్తుంది. సరిగ్గా ఆ రోజు ఆషాఢ అమావాస్య. ఆమె భక్తికి మెచ్చిన గౌరీదేవి ప్రత్యక్షమై ఆమెకు దీపస్తంభ వ్రతం అంటే చుక్కల అమావాస్య నోము గురించి చెబుతుంది. అమ్మవారి సూచన ప్రకారం ఆమె 100 చుక్కలు పెట్టి దీపాలు వెలిగించి భక్తితో పూజ చేస్తుంది. ఆ వ్రత ప్రభావం వల్ల చనిపోయిన ఆమె భర్త తిరిగి బ్రతుకుతాడు. అప్పటి నుండి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం 5వతనం కోసం ఈ చుక్కల అమావాస్య వ్రతాన్ని భక్తితో ఆచరించటము ఆనవాయితీగా మారింది. ఈ వ్రతాన్ని కన్నెపిల్లడు 1 సంవత్సరం లేదా 5 సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చేస్తారు. ఉద్యాపన రోజున 5 లేదా 9 మంది ముత్తైదువులకు ఇంటికి పిలవాలి. ఒక్కొక్కరికి 1 చేటలో బియ్యం, బ్లౌజ్ పీసు, దక్షిణ తాంబూలం, పసుపు కుంకుమలతో పాటు ముఖ్యంగా బియ్యపు పిండితో చేసిన పిండి దీపాలు లేదా కుడుములను ఉంచి వాయనంగా ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చిన వాయనం జాయమ్మ పుచ్చుకుంది, ఇల్లాలి సౌభాగ్యం ఇనుమడించింది అని అంటూ ముత్తైదువుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా చుక్కల అమావాస్య నాడు మరి కొంతమందికి ఆనవాయితీ అని అంటారు. ఆనవాయితీగా ఉన్నటువంటి వాళ్ళు అయితే గనక ఈ విధమైన నోము అనేది నోచుకుంటారు. కొంతమంది ఇళ్లలో వాళ్ళ పెద్దవాళ్ళు చేయిస్తూ ఉంటారు. మనకి ఇది ఆనవాయితీ ఆచారము అని చెప్పేసి ఉంటుంది. ఇలా ఏంటంటే ఈ నోము అనేది నోచుకోవటం వలన సౌభాగ్యం సొంతమవుతుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు.